అది సాపు ఉండాలి. నీ హృదయంలో నీళ్లు వారుతున్నప్పుడు ఆ కిరణాలు అంటారు చూడండి, కాలు అంటారు చూడండి, అది సాపు ఉండాలి. అది సాపున్నప్పుడు నీళ్లు చక్కగా వెళ్ళిపోతున్నాయి. కనుక అక్కడ ఏదన్నా తుక్కు వచ్చినప్పుడు, కట్టలు వచ్చినప్పుడు నీళ్లు ఆగిపోతాయి. నీళ్లు ఆగిపోయినప్పుడు ఆ కాలువకు కొద్దిగా ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు కినాలు అంటాయి కదా, కినాలు ఏమన్నా తప్పుకున్నది అనుకోండి, కినాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎక్కడో తెగిపోతుంది, ఎక్కడో గంటలు పడుతుంది, ఎక్కడో దాని పరిస్థితులు కట్టంగా ఉంటుంది. అది చక్కగా నీళ్ళు వెళ్ళిపోతుంటే దానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి నీ హృదయంలో నుండి జీవధార నదులు బయలుదేరుతున్నప్పుడు చాలా చక్కగా నీరు వెళ్ళిపోవాలి. నీ శరీరం అంతట్లో ఆ నీరు పారుతుండాలి. దాని అర్థం నీ శరీరం అంతట్లో నీరు పారుతుండాలి. ఆ నీరు యేసుక్రీస్తు రక్తానికి కూడా సాదృశ్యం. నీరు యేసుక్రీస్తుకు సాదృశ్యం. కాబట్టి ఆ నీరు నరాలలో పారుతుండాలి. యేసయ్య రక్తము నరాలలో పారుతుండాలి. ఎందుకంటే యేసు రక్తంతో కడగబడినప్పుడు నీ జీవితం అంతా దేవుని బిడ్డవై జీవిస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో ప్రవేశించినప్పుడు, ప్రవహించినప్పుడు నీలో జరుగుతున్న